హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి విటమిన్స్ ఏమేమి ఉంటాయి, వాటి డెఫిషియన్సీ వల్ల ఏమేమి డిసీజెస్ వస్తాయి, అవి రాకుండా ఉండడానికి ఏ ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకోవాలి తెలుసుకుందాం. మనకి విటమిన్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే ఏ, సి, డి, ఈ, కే, బి విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏమేం డిసీజెస్ వస్తాయంటే దృష్టి లోపము, చర్మ సమస్యలు, గొంతు మరియు ఛాతీ ఇన్ఫెక్షన్లు. విటమిన్ ఏ లోపం ఉన్నవారిలో సంతాన లోపము ఉండే అవకాశం ఉంది. మనకి విటమిన్ ఏ వచ్చేసి ఏ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుందంటే శాకాహారాలలో వచ్చేసి క్యారెట్, చిలగడదుంప, ఆకుకూరలు, గుమ్మడికాయ, పాలు, టొమాటో, రెడ్ క్యాప్సికమ్, బొప్పాయి పండు, మామిడి పండులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. బఠానీలలో కూడా విటమిన్ ఏ ఉంటుంది. మాంసాహారాలలో వచ్చేసి సీ ఫుడ్, టర్కీ లివర్, లీన్ బీఫ్, ఎగ్స్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ లోపం వల్ల దృష్టి లోపము, గొంతు మరియు ఛాతీ ఇన్ఫెక్షన్లు ఇవన్నీ రాకుండా ఉండడానికి విటమిన్ ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ బి విటమిన్. బి కాంప్లెక్స్ విటమిన్స్ వచ్చేసి ఏమేం ఉంటాయంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ థయామిన్ బి1, రైబోఫ్లోవిన్ బి2, నయాసిన్ బి3, ప్యాంతోథెనిక్ యాసిడ్ బి5, పెరడాక్సిన్ బి6, బయోటిన్ బి7, ఫోలైట్ ఆర్ ఫోలిక్ యాసిడ్ బి9 అండ్ బి12 విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ బి కాంప్లెక్స్ విటమిన్స్. బి విటమిన్ లోపం వల్ల ఏమేం డిసీజెస్ వస్తాయంటే తలనొప్పి, కండరాల తిమ్మిరి, బలహీనత, చర్మం పసుపు రంగులోకి మారుతుంది, అలసట, నోరు నాలుక వాపు ఇవన్నీ విటమిన్ బి లోపం వల్ల వచ్చే డిసీజెస్. మనకి ఇవన్నీ రాకుండా ఉండడానికి విటమిన్ బి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బి వచ్చేసి ఏ పదార్థాల్లో ఉంటుందంటే పాలు, పాల ఉత్పత్తులు, ఎగ్స్, ఆకుపచ్చని కూరగాయలు, చేపలు, చిక్కుళ్ళు, గింజలు, విత్తనాలు, తృణ ధాన్యాలు, ఫ్రూట్స్లలో వచ్చేసి యాపిల్స్, బనానా అండ్ అవకాడోస్లో విటమిన్ బి అధికంగా ఉంటుంది. విటమిన్ బి వల్ల విటమిన్ బి డిఫిషియన్సీ డిసీజెస్ రాకుండా ఉండడానికి విటమిన్ బి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకోవాలి. మనకి నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి లోపం వల్ల ఏమేమి డిసీజెస్ వస్తాయంటే స్కార్వీ మీన్స్ చిగుళ్ళలో రక్తం కారడం, రక్తహీనత, గాయం మానడం ఆలస్యం, కీళ్ళ నొప్పులు, బలహీనమైన రోగనిరోధక శక్తి. విటమిన్ సి లోపం వల్ల బలహీనమైన రోగనిరోధక శక్తి ఉండే అవకాశం ఉంది. విటమిన్ సి లోపం వల్ల ఇవన్నీ డిసీజెస్ రాకుండా ఉండడానికి ఏ విటమిన్ సి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తీసుకోవాలంటే మ్యాంగోస్, లెమన్స్, ఆరెంజెస్, ఉసిరికాయ, బనానా, బెల్ పెప్పర్స్, బొప్పాయి, కివి, బ్రోక్లీ, సీతాఫలం, జామ, టమాటోలు, బచ్చలి కూర, లీన్ మీట్, చేపలు, చీజ్, పచ్చిమిరియాలు, తృణధాన్యాలు, మొలకలు, గుడ్లు, పాలు, పెరుగు, స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు ఇవన్నిటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల డిసీజెస్ రాకుండా ఉండడానికి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకోవాలి. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చిన్న పిల్లలలో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పెద్దవారిలో ఎముకలు మెత్తబడిపోతాయి. అలాగే అబ్బాయిల్లో కొలరెక్టల్ క్యాన్సర్, ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. విటమిన్ డి ఎక్కువగా ఏ పదార్థాల్లో లభిస్తుందంటే మనకి విటమిన్ డి వచ్చేసి సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి ఎక్కువగా వస్తుంది. పదార్థాల్లో వచ్చేసి పాలు, పాల పదార్థాలు, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్, బటర్, పన్నీరు అన్నిటిలోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఎగ్ యోక్లో కూడా విటమిన్ డి ఉంటుంది. ఇంకా విటమిన్ డి వచ్చేసి మష్రూమ్స్, ఫ్యాటీ ఫిష్, సోయా మిల్క్, కడ్ లివర్ ఆయిల్, ఆరెంజెస్లో కూడా విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి డిఫిషియన్సీ డిసీజెస్ రాకుండా ఉండడానికి మనము విటమిన్ డి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యరశ్మి. సూర్యరశ్మి ద్వారా మనకి విటమిన్ డి ఎక్కువగా వస్తుంది. విటమిన్ ఇ. విటమిన్ ఇ లోపం వల్ల కండరాల బలహీనత, తిమ్మిరి వచ్చే అవకాశం ఉంది. విటమిన్ ఇ వచ్చేసి మనకి ఏ పదార్థాల్లో ఉంటుందంటే ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పైన్ నట్స్, అవకాడో, పీనట్ బటర్, ఫిష్, రెడ్ బెల్ పెప్పర్స్, వీట్ జెమ్ ఆయిల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. విటమిన్ ఇ డిఫిషియన్సీ వల్ల డిసీజెస్ రాకుండా ఉండడానికి విటమిన్ ఇ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కే లోపిస్తే చిగుళ్ళలో రక్తస్రావం, రక్తం త్వరగా గడ్డకట్టకపోవడానికి దారితీస్తుంది. విటమిన్ కే లోపం ఉన్న వారిలో రక్తం త్వరగా గడ్డకట్టదు. అంతేకాకుండా విటమిన్ కే లోపిస్తే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. విటమిన్ కే లోపం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే వచ్చేసి ఏ పదార్థాల్లో లభిస్తుందంటే బచ్చలి కూర, బ్రోక్లీ, క్యాబేజీ, ఎండిన రేగుపళ్ళు, కివి వంటి పండ్లలో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఆకుకూరల్లో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఆకుకూరల్లో కూడా విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. విటమిన్ కే లోపం వల్ల డిసీజెస్ రాకుండా ఉండడానికి విటమిన్ కే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా మనం తీసుకోవాలి.